గత సంవత్సరంకి వెళ్ళి డీసీసీ ప్రెసిడెంట్ గురించి అన్ని ఛానల్ వాళ్ళు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అందులో నా పేరు కూడా వేయడం జరిగింది. గతంలో నాతో పాటు 3 పేర్లు వేసి ఎప్పుడు ఒక న్యూస్ పేపర్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎప్పుడు ఒక వార్త రాసేది. అది నిన్నటితో అయిపోయింది. దాని గురించి నూతనంగా డీసీసీ ప్రెసిడెంట్ అయిన కైలాస్ నేత గారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పార్టీని నేను కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ నా గతంలో నాకున్నటువంటి 22 సంవత్సరాల రాజకీయ అనుభవం నేను గమనించింది, నేను చూస్తున్నది ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు కావచ్చు, అంతకంటే ఈ సార్తో పాటు వండుకుంటూ ఉప్పునూతుల పురుషోత్తమ రెడ్డి గారు, కీర్తిశేషులు పాల్బాయి గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే దామోదరెడ్డి గారు, వీళ్ళందరితో నేను చూస్తున్నా. వాళ్ళు చనిపోయారు. వారితో పాటు జానారెడ్డి గారు, ఇప్పుడున్న మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు, అనిల్ గారు, భువనగిరి ఎమ్మెల్యే గారు, అలాగే వీరేశవన్న గారు, బాలనాయకన్న గారు, నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా చూస్తున్నా. అప్పటి నుంచి జయవీరన్న గారు, వీళ్ళందరూ ఎంపీ గారు, వీళ్ళందరినీ చూస్తున్నా. బిఎల్ఆర్ గురించి చూస్తున్నా. అంటే బిఎల్ఆర్ కూడా మొన్ననే వచ్చిండు, యాక్చువల్లీ లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్ నుంచి చూస్తున్నా. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది, రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీని తిట్టొద్దని నాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు తిడితేనే పదవులు వస్తాయని నాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒక్కొక్క వర్గం తిడితే ఒకరు పోస్ట్ వస్తుంది, ఇంకోళ్ళు తిడితే ఇంకో పోస్ట్ వస్తుంది. నిబద్ధత పార్టీ కొరకు జెండా మోషన్లకు రాదనేది నాకు అర్థమైంది. ఎందుకంటే నేను చూస్తున్నా గత 15 సంవత్సరాలకి వెళ్ళి నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నేను యువజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాకు ప్రెసిడెంట్ చేసిన. నాకు డీసీసీ ప్రెసిడెంట్ కావాలన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు తీసుకుని నీకు ఇప్పిస్తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పిన, ఆ రోజు నువ్వు ఇప్పిస్తావన్నా, కానీ నా గురువు కోమటిరెడ్డి వెంకట గారు ఆయన నిర్ణయానికే నీకు కట్టుబడి ఉంటా అని చెప్పి ఆ రోజు. అంటే ఇది దాదాపు సత్యనారాయణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చారా. దాని తర్వాత భిక్షవన్న గారికి ఇచ్చారు, ఆలయ భిక్షవన్నకి ఇచ్చారు. దాని తర్వాత శంకరన్న గారికి ఇచ్చారు. నేను ప్రతిసారి డీసీసీ ప్రెసిడెంట్ అడుగుతున్నా, కానీ నేను వేరే పోస్ట్ ఏది అడుగుతలేదు. ఎందుకంటే యువజన కాంగ్రెస్ చేస్తే ఒక అవగాహన ఉంటుంది. యువజన కాంగ్రెస్లో పనిచేస్తే పార్టీ లైన్ దాటుకుంటూ ఉంటారు. యువజన కాంగ్రెస్లో పనిచేస్తే గ్రామ స్థాయి నుంచి కానీ పట్టణ స్థాయి నుంచి ఒక క్యాడర్ నిర్మితమైన పనిచేస్తారనే నమ్మకంతో నేను అడిగిన. కానీ ఎప్పుడు కూడా నాకు కులం అడ్డం వచ్చింది. నాకు అందరికి కులాల కలిసి వస్తాయి, కానీ నాకు మాత్రం కులం అడ్డం వచ్చింది. ఎందుకంటే పెద్దలందరూ నా కులమే, వాళ్ళందరూ అలా నేను ఒక్కని బలవుతుంది. సరే, ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకునే దానికి మనందరం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని మీద మనం చేసే నిబద్ధత ఎట్లుంటుందంటే, కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకున్నా కానీ, ఏ పదవి ఎలక్టెడ్ కాకున్నా కానీ, జిల్లా ప్రెసిడెంట్ కావచ్చు, పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అది ఒక కాంగ్రెస్ పార్టీనే సాధ్యమవుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించింది, ఈ యూత్ కాంగ్రెస్, ఈ ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీసీ, ఈ అనుబంధ సంఘాలు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే నాకు పార్టీకి సీనియారిటీ తీసుకుంటాం అనుకోని ఏది తీసుకోకుండా ఇస్తాను ఒక కాంగ్రెస్ పార్టీని అర్థమైంది. నాకు బాధ అనిపిస్తుంది దాని గురించి తలుచుకుంటే. నా కులం నాకు అడ్డం వస్తే నేను మోరెడ్డి రెడ్డి అని కూడా తీసుకుంటే సిద్ధమైన ఒక దశలో. అంటే కులాల ప్రతిపాదన తీసుకోవద్దు పార్టీ ప్రెసిడెంట్ అనేది. నా అభిప్రాయం చెప్తున్నా, నా ఉద్దేశం చెప్తున్నా. ఒక కాంగ్రెస్ పార్టీ జెండా మోషన్లకి ఇప్పుడు మోషన్లు నేను ఇచ్చిన మోయలేని నేను అంటలేను, కానీ కమిట్మెంట్ ఏ విధంగా ఉంది, ఎవరిని ఏ విధంగా విమర్శించకుండా, ఎవరిని నొప్పియకుండా. ఉత్తమ్ కుమార్ సార్ ఎలక్షన్ చేసినాం, రఘురెడ్డి గారు ఎలక్షన్ చేసినాం. నాకు బాగా గుర్తుంది, జానరెడ్డి గారు 2009 ఎలక్షన్ చేస్తే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నా. అప్పుడు యువకులందరినీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరినీ నా యూత్ కాంగ్రెస్ టీం అంతా తీసుకొని దాదాపు ఒక 5,000 మందితో ర్యాలీ తీసిన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి యువత గ్యాప్ వచ్చిందని ఆ రోజు తీసినప్పుడు జానరెడ్డి గారు అప్రిషియేట్ చేసినప్పుడు నాకు అనిపించింది, మాలాంటి వాళ్ళకి లైఫ్ ఉంటుంది అనుకున్నాను నేను. కానీ మళ్ళీ కులం అంటారు. మా నాయన ఎంపీ కాదు, మా నాయన మంత్రి కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. కాకుండా నాకు ఎమ్మెల్యే పదవి వచ్చు, మా నాయన ఎంపీనో ఎమ్మెల్యే ఉంటే, కార్పొరేషన్ వచ్చునేమో, కానీ రాదు. ఎందుకంటే వాళ్ళ గారు పెద్ద పదవులు లేరు కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ నిఖార్సైన కార్యకర్తలు బాధపడడానికి, ఇబ్బంది పడడానికి ఉంటుంది. ఆ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచిస్తే బాగుంటుంది. నాకు ఒకటి అనిపించింది, మొన్న అబ్జర్వర్ ఏఐసిసి మహాంతి గారు వచ్చినప్పుడు
నేను ఏదైతే కోరుకున్నానో, నేను ఏదైతే నమ్మినో, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం నమ్మినో, ఈసారి అబ్జర్వర్లు వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు నిజమైన వర్కర్ కంటే గత 10 సంవత్సరాలు పార్టీ లేకున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థికంగా నష్టపోయినా, ఏది ఆశించకుండా ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా మంది జిల్లాలో ఇస్తే నా కులం అడ్డం వచ్చినప్పుడు, నాకు రెడ్డి కులం అడ్డం వచ్చినప్పుడు ఇంతవరకు యాదవ్ క్యాస్ట్కి ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తారని నేను అనుకున్నా. దాని తర్వాత ఎస్సీ కూడా ఇంతవరకు డీసీసీ ప్రెసిడెంట్ కాలేదు, వాళ్ళకి ఇస్తారని అనుకున్నా. కానీ ఈ 2 కులాలను కాదని పెద్ద నాయకులు ఎవరైతే వాళ్ళకి అనుబంధం ఉంటే వాళ్ళకి ఇస్తారని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే నేను ఎవరికి కాలు ముఖ్య నాకు అలవాటు కాదు, ఎవరు తిట్టే అలవాటు నాకు లేదు. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే పోటీ చేస్తారో గెలవని తెలిసినా కానీ మనకి గెలుస్తున్నామని జెండా భుజాన వేసుకొని పోయే నా సిద్ధాంతం, నా పని. నా గురువు కోమటిరెడ్డి వెంకట గారు కూడా చెప్తాడు, మనం చేసే పని, మనం చేసేది మనం బయట వాళ్ళు మెచ్చాలి కానీ మనం ఎటువంటి మెచ్చినా మెచ్చకున్నా కానీ మనం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో పార్టీ కొరకు నిర్ణయం లైన్ దాటి కూడా పనిచేయమని చెప్పిండు. అదే రాహుల్ గాంధీ గారికి చూస్తుంటే ఈ ప్రజాప్రాయ సేకరణ చేసేప్పుడు నాకు 50-50 ఛాయిస్ ఉండే. కానీ అదే బట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు జెండా పడుతూ లేకున్నా వాడు నాతో పాటు ఇక్కడ నికార్సైన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 300 వాళ్ళు జెండా మోస్తుంది. వాళ్ళు మోస్తున్నప్పుడు నాకు అనిపించింది మన మంచి రోజులు వస్తారా బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నప్పుడు. రేవంత్ రెడ్డి గారు నల్లగొండలో ఒక నిరుద్యోగ నిరసన ర్యాలీ పెట్టిండు, మీ అందరు తెలుసు, ప్రెస్ వాళ్ళకి తెలుసు, మనందరూ తెలుసు. పెట్టినప్పుడు ఇక్కడ నోటి పెద్ద లీడర్లు రాకుండా వాయిదా వేసినారు. నేను కోఆర్డినేషన్ ఇన్సైట్ తీసుకొని ప్రీతం నాకు కోమటిరెడ్డి గారికి క్లియర్ అర్థం, రాజకీయాల గురించి మనం గవర్నమెంట్ రావాలంటే మన ప్రీసీస్ ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు మనందరం సహకరించాలని ఒత్తిడి తీసుకొచ్చి వారికి స్వాగతం పలికినప్పుడు భుజం మీద చేస్తే నాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను ఇది. కానీ భుజం మీద చేస్తే నవ్వుకుంటా ఇట్లా గొంతు కోసారని నాకు తెలియదు. ఇయ్యకుంటే ఇయ్యకపోవచ్చు, 10 నాకు ఇవ్వాలని ఏం లేదు, రూలేం లేదు నాకు ఇవ్వాలని. నాకంటే ఎక్కువ ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, నాకంటే ఎక్కువ జెండా మోషన్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. కానీ బాధ ఏడనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారికి అనుచుడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, నాకు రాదు. ముఖ్యమంత్రి గారికి అనుచరు ఉంటే ఎంపీ అవుతాడు. చామల కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాం. ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే, నాకు వచ్చింది. అదే కిరణ్ అన్న ఇవాళ ఎంపీ అయ్యాడు. ముఖ్యమంత్రి గారికి మన రవీనన్న దగ్గర ఉండు, ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను బూత్ స్థాయిలో పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు కావచ్చు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు, ఇవన్నీ తీసుకొని మనం రేపు స్థానిక సంస్థల్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నాకు బాధ అనిపించింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీలో 100% నా పేరు చెప్పారు, పక్కన నకరికల్లో నా పేరు చెప్పారు, మిర్యాలలో అని చెప్పారు, దేవరకొండ చెప్పారు, మునుగోడు చెప్పారు, సాగర్లో అయితే బహిరంగంగా చెప్పారు. ఒక యువజన కాంగ్రెస్ ఉండే వాళ్ళు చెప్పారు నాకు. ఉమ్మలమోండని అయితే మంచికైనా చెడుగా నల్గొండ ఎడుకోవటం ఉండి పనిచేస్తాడు, ఆయనకు అనుభవం ఉంది. కోమటిరెడ్డి వెంకట గారు మంత్రి అనుచరుడుగా పేరు ఉంది కాబట్టి అక్కడ ఉండే హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఎంత చెప్పుకున్నా కూలం అంటారు. నేను మీ అందరికి పెద్ద లీడర్లందరికీ ఒకటి చెప్తున్నా, ప్రజాప్రాయ సేకరణ లేకుండా మీరు చేసి ఉంటే బాగుండేదేమో నా అభిప్రాయం చెప్తున్నా. నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగిరోళ్ళు ఉంటారు, నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డిసిప్లిన్ పార్టీ కూడా కష్టపడాలనేటువంటి ఉంటారు. వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరికి న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెప్తున్నా. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట గారు తలుచుకుంటే నాకు 1.5 year కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. మీ అందరి సమక్షంలో దాదాపు 3-4 వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది. 1.5 year ఇది. నా తర్వాత ఒక 20 మంది కార్పొరేషన్ పదవులు వచ్చింది. నేనేం బాధపడతలేదు. కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ఏ ఏజెంట్ పెట్టుకొని బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు. ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే బూత్ లెవెల్లో జరుగుతుంది. దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని నేను దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఐడియాలతోని ఐఎన్టీసీ, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలండి.
నామమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ములా ప్రకారం పోదని నాకు ఉండే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, అలాగే నేను అనుకున్న విధంగా వాళ్ళకు కూడా ఐడియాలజీ ఉంది, వాళ్ళు చేశాను. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ అయిన వాళ్ళ అధ్యక్షుడికి దయచేసి మిమ్మల్ని ఒకటి ప్రతి ముఖం కొడుతున్నా, మీరు కలిసినప్పుడు చెప్పదలుచుకున్నా. గత 2 సంవత్సరాలకి వెళ్ళి అధికారం టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కావచ్చు, ఇళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి అలా పొయ్యిలు మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చిన కావచ్చు, ఎక్కడ అవపడకుండా మీ ఎమ్మడి తిరిగితే మాత్రం నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం వాళ్ళని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండని సందర్భం చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు జెండా పడతలేరు వాళ్ళు ఎక్కడ. వాళ్ళు ఏమైనా అంటే ఈ పార్టీ ముచ్చట ఆ పార్టీ ముచ్చట తీసుకొచ్చి మీ ఎమ్మటి అంటగా అయితే మాత్రం మేము ఊకునే లేదు. నల్గొండ హెడ్ క్వార్టర్లో మాత్రం నేను ఊరుకోను, మా వాళ్ళు నేను ఊకున్నా కానీ మా వాళ్ళు ఊరుకునే సిద్ధంగా. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకట గారు ఒకటే చెప్పారు, మాకు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్న ఎవరిని దగ్గర రానియడు ఆయన. మేము కూడా ఆయనను అనుసరిస్తాం. మేము కొంతమంది చూస్తున్నాం, వాళ్ళు కాంగ్రెస్ టవల్ వేసుకుంటారు, అవతల పార్టీలు ఇళ్ళలో కూర్చుంటారు. కాంగ్రెస్ పార్టీ టవల్ వేసుకుంటారు, ఆర్టీఐ యాక్ట్ పెడతారు. కాంగ్రెస్ పార్టీ టవల్ వేసుకుంటారు, పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేస్తుంటారు, భూముల పంచాయతీ చేస్తుంటారు. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళు మీ ఎమ్మడి తిరిగితే రోడ్డు మీద దొరికించుకొని మీటింగ్లో కొడతాం. మేము కొట్టడం కాదు, మేమనే చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం, ఎందుకు నాకు బాధ అని చెప్తున్నంటే, వాళ్ళు మా ముందర తిరుగుతుంటే మేము ఊరుకోము. మీరు పార్టీ కొరకు కష్టపడి వాళ్ళు ఎమ్మడి పెట్టుకుంటే మేము ఊనేలేంది చెప్పుకుంటూ, నా గురువు గారు కోమటిరెడ్డి గారు తలుచుకుంటే అనుకుంటే ఆయన నాకు 24 గంటల్లో ఆర్టీసీ చైర్మన్ తీసుకొచ్చే కేపబుల్ ఉన్న లీడర్. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తలుచుకుంటే నాకు 24 అవర్స్లో నేను కోరుకున్న చైర్మన్, వాళ్ళు కోరుకున్న చైర్మన్ నాకు చేత ఆర్డర్ పెట్టగలరు. అంత కేపబుల్ నల్గొండ. కానీ నా మీద ఎందుకు కక్ష కట్టుకుర్రో నాకు అర్థమవుతుంది. నేను ఎవరి వర్గం అనుకుంటున్నా, నేను ఏ వర్గం కాదు, కాంగ్రెస్ పార్టీ వర్గం. కాకపోతే కోమటిరెడ్డి గారి సభకు గురువు కాబట్టి కంపల్సరీ ఉండాలి. ఈయన నీ మోసం చేసిపోతే నన్ను అందరు నమ్మరు వల్ల. కానీ నేను కాంగ్రెస్ పార్టీ కొరకు వెంకట సార్ వేణో ఎగనెస్ట్ పోదామన్నా నేను ఒప్పుకోను, ఎవరు పోదామని నేను ఒప్పుకోను. మీకు ఒక విషయం, మునుగోడు బై ఎలక్షన్ వచ్చింది, నేను కాంగ్రెస్ పార్టీకే చేసింది తప్ప రాజగోపాల్ సార్ మారని మారలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ గురించి పోతే అక్కడ నన్ను నమ్మలేదు వీళ్ళు. ఎందుకంటే కోమటిరెడ్డి ఇక్కడ మంచి కాబట్టి వీళ్ళు నమ్మలేదు. ఆయన నేను ఇక్కడ ఉండి నేను నికార్సుగా చెప్పిన కాంగ్రెస్ పార్టీనే గెలవాలి. గతంలో అక్కడ పోటీ చేసిన వాళ్ళు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయాలు, ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను, వాళ్ళ కాళ్ళు మొక్కను. నేను ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేయను. మీరు ఎక్కడైనా బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీరు తెలుసుకోవచ్చు. నాకు అభ్యంతరం. నేను పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పుడు కానీ, ఎంపీటీసో కౌన్సిలరో సర్పంచో ఈయన టికెట్ ఇస్తామని చెప్పు కానీ, లేకపోతే ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు డబ్బులు తీసుకునే సిద్ధాంతం లేదు నాకు. పార్టీ జెండా అవపడితే ఆ జెండా కూడా పోయే సిద్ధాంతం నాది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటా. రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మీకు పత్రిముఖంగా మంత్రి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ గారు కావచ్చు, పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, ఐలన్న గారు కావచ్చు, ఈ నల్గొండ జిల్లాలో ఇంతవరకు ఒక కార్పొరేషన్ రాలేదు మాకు. బేలర్ కావచ్చు, వీరేశవన్న కావచ్చు, రఘువీరెడ్డి గారు కావచ్చు, అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి గారికి వారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కులం అడ్డు రాదు నాకు కార్పొరేషన్, నాకు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా, మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా ఉద్దేశం. మీరేమైనా అడిగేది ఉంటే నాకు చెప్పండి. పదవి అనేది పారదర్శకంగా నిర్వహించలేదు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా నిర్వహించింది. ఒక కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా పార్టీ బాగుండాలని చేస్తుంది. కానీ నాకు రాలేదని నాకు ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీని నేను తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతించాల్సిందే, దాని మద్దతు పలకాల్సిందే. నా బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నేను బాధ్యత తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నేను చేస్తాను సిద్ధంగా ఉన్నా. ఇదివరకు గతంలో శంకర్ నాయకన్న గారికి ఏ విధంగా సపోర్ట్ చేసినో ఆ విధంగా నేను సపోర్ట్ చేస్తాను. డీసీసీ పదవికి బీసీ బలమే వచ్చిందా లేకుంటే వెనకాల రాజకీయ కోణాలు ఉంటారు? విత్ ఇన్ ది పార్టీ తిట్టాలే, నేను తిట్టను. ఒక క్రైటీరియా అది, ఒకటి బీసీ క్రైటీరియా. యాక్చువల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం, ఇక్కడ వచ్చిన అబ్జర్వర్ చేసిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఎవరైతే 1-to-1 కార్యక్రమం తీసుకొని కాన్స్టిట్యూన్సీ లెవెల్ చెప్పిన ప్రకారం నా పేరు 70 to 75% చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ మా కమ్యూనిటీ కాదు, ఎస్సీ కమ్యూనిటీ చెప్పింది, బీసీ కమ్యూనిటీ చెప్పింది, అదర్ క్యాస్ట్ అన్ని కులాల వాళ్ళు కూడా ఏంటంటే ఐఎన్టీసీ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, లీగల్ సెల్ కావచ్చు, అన్ని వర్గాలు. ఎందుకంటే ఒక మోనెట్ అనే వ్యక్తికి రెడ్డి అనే ఒక అడ్డం తప్పితే సిన్సియర్ వర్కరు ఇలాంటి వాళ్ళకి ఇస్తే పార్టీ బాగుంటుంది,
పెద్ద నాయకులకు అందుబాటులో లేకున్నా అని ఈ నల్గొండ వైట్కోటలో ఉండి అందరు న్యాయం చేయడంతో పార్టీ కార్యక్రమం పాల్గొంటాడు అనేది ఒక నమ్మకం ఉండే. అది తప్ప ఇప్పుడు ఇచ్చినోళ్ళు నాకు ఇవ్వకపోవడానికి ఒకటే కారణం, నాకు రెడ్డి కాబట్టి ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. బీసీ క్రైటీరియా కైలాస నేత కూడా గత 10 సంవత్సరాలకి పనిచేస్తుండు, అట్లా పనిచేస్తుండు. అంతకుముందు ఓఎస్జీఎస్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, నేనేం కాదంటలేను. కానీ నాకు ఇవ్వకపోవడం నా విషయం. నేను అనగా వాళ్ళకంటే ఎక్కువ సీనియర్ను, అడినోళ్ళ కంటే ఎక్కువ సీనియర్ నేను. మొన్న అడినోళ్ళకి ఎవరైతే దరఖాస్తు పెట్టిరో వాళ్ళందరికంటే నేను సీనియర్. ఎట్లా అంటే ఎక్కువ రోజులు నేను జెండా మోసిన వ్యక్తి, ఏజ్లో కాదు నేను సీనియర్. వాళ్ళు కష్టపడ్డరు, నేను కష్టపడ్డా. కాకపోతే ఒక రవంతా నేను ఎక్కువ కష్టపడ్డా. నేను హెడ్ క్వార్టర్లో ఉంటా కాబట్టి నాకు అవకాశం ఉంది కాబట్టి. గతంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసేటప్పుడు 20 మందిని తీసుకొని ధర్నా చేస్తుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ రాదు ఎందుకు చేస్తున్నారని అవతల నవ్వినప్పుడు మేము బాధపడలేదు. వచ్చినా సచ్చినా కాంగ్రెస్ పార్టీ ఉంటాను. ఛాలెంజ్ చేసినాం, అవతల పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేసినాం. మున్సిపల్ ఎలక్షన్లో 20కి 20 గెలిచినాం. నల్లగొండ హెడ్ క్వార్టర్ ఎంపీపీ జెడ్పీటీసీ గెలిచేందుకు కోమటిరెడ్డి వెంకట గారు బొమ్మ పెట్టుకొని, ఉత్తమ్ కుమార్ బొమ్మ పెట్టుకొని మేము ముందు పోయి గెలిచినాం. ఒక ఛాలెంజ్ విసిరి గెలిచినాం. ఆ రోజున మా మున్సిపల్ చైర్మన్ బుడిసిమాడి పెట్టుకొని ఆ రోజు మేము ఒక 20కి 20 గెలవడం అంటే మాటలు కాదు. కాంగ్రెస్ పార్టీ తిట్టినోళ్ళకి పదవులు వచ్చినట్టు కదా, మాకు తిట్టామని చెప్తున్నారా, కార్యకర్తలని పనిచేయమని చెప్తున్నారా? అంటే మా వల్ల నేను అది ఇయ్యను, నా అభిప్రాయం చెప్పిన. గతంలో ఏ గట్టుకుంటావంటే ఎమ్మెల్సీ వచ్చింది, నీ సంగతి చూస్తా అంటే ఇప్పుడు పోస్ట్ వచ్చింది. మేము ఎక్కడ అంటలేము, మేము సంగతి చూస్తా అనలేము ఎవరిని. ఎవరు వచ్చినా, ఎవరి టికెట్ ఇచ్చినా ఎవరికైనా పనిచేయాలని మేము అనుకున్నాం. నేను తిడితే అంటే నాకు అర్థమైంది చెప్పిన మీకు, నా అభిప్రాయం చెప్తున్నా. టీవీలలో చూసినాం, వాస్తవాలు చెప్తున్నాను మీకు. మీ టీవీలలో చూసినాయే నేను చెప్పింది తప్ప నేను తిట్టమని చెప్పలేదు. మా వాళ్ళందరికీ ఏం చెప్తున్నా అంటే, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాతో యువజన కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసారు. ఇప్పుడున్న మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడున్న యువజన కాంగ్రెస్ మిత్రులు కూడా కావచ్చు, నేను ఒకటే సలహా చేస్తాను. ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. మనం వాళ్ళలాగా తిట్టి పదవులు సంపాదించాలని మన ఉద్దేశం కాదు. మనం వాళ్ళలాగా మాట్లాడితే పదవి వస్తుంది కాదు. దేవుడు అనేటోళ్ళు ఉంటారు, ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది. దేవుని మీద అంటే మన నాయకులు గాడ్ ఫాదర్లే మన దేవుళ్ళు. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో వాళ్ళే మన దేవుళ్ళు. వాళ్ళని నమ్ముకొని మనం ముందు పోదాం. ఒక నాయనలాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక పెద్దలాగా, మన కుటుంబ పెద్దగా వాళ్ళు నమ్ముకున్నాం. వాళ్ళ పదవులు ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి ఇస్తారంటే అలా నాకే ఒక్కటే పోస్ట్ ఉంటుంది, 10 మంది కొట్టాడుతుంది. అలా మంచి చూస్తారు, చెడు చూస్తారు, అని చూస్తారు. కాంగ్రెస్ పార్టీ నీకు చెప్పిన నా అభిప్రాయం ఏంటంటే, నేను చూసిన నేను ఎక్స్పీరియన్స్, నేను ఏ రోజైతే జెండా పట్టినో, నేను ఓడిపోయినా, నాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, నేను మున్సిపల్ ఎలక్షన్ మా మిస్సెస్ ఓడిపోయినా కానీ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ జెండా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. 2014లో నల్లగొండ మండలంలో 6 ఎంపీటీసీ గెలిస్తే, ఒక ఎంపీటీసీ కనుక పార్టీ మారితే మాది ఎంపీపీ పోతుంది. ఆ రోజు ఇదే లక్ష్మయ్య గారు మా క్యాంప్ పెట్టుకొని, మేము గవర్నమెంట్ లేదు మాకు, కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే వాళ్ళని పోగొట్టుకోవద్దు ఎంపీటీసీలు. వాళ్ళందరూ క్యాంప్ పెట్టుకొని మేము ఎంపీపీ చేసినాం. అంటే నేనేమంటానంటే, ఆ రోజు నాకేంది, నా పార్టీ నేను ఓడిపోయిన నాకు అవసరం లేదు, నాకు నష్టం చేసిన పార్టీ నేను పక్కపోతే మా ఎంపీపీ పోతుంది. నా సిస్టమ్ అది కాదు, తిట్టమని చెప్తలేను. అంటే జరిగిన పరిణామాలు చూస్తే అది అనిపిస్తుందని నేను చెప్తున్నాను మీకు. నేను ఒకటే చెప్తాను, నేను రేవంత్ రెడ్డి వర్గం అయితే నాకు కార్పొరేషన్ అప్పుడే వచ్చేది, అప్పుడే నేను ఎమ్మెల్యేలో ఎంపీని అయ్యేటోడిని. నేను పోలేను కదా ఈజీగా. రేవంత్ రెడ్డి గారు నేను గుర్తించదు, మా సీఎం గారు మా పార్టీ నిర్ణయించింది. రేవంత్ రెడ్డి గారు మన దగ్గర నిరుద్యోగ నిరసనలు పెడితే మీరు చూడండి విజువల్స్లో, నా భుజం మీద చేసుకుని నడుస్తుడు, నా చేయి పట్టుకుని నడిచిండు. నన్ను ఎందుకు గుర్తిస్తాడు? అలా పార్టీకి కష్టపడుతుడు. ఇదే బట్టి విక్రమార్క గారు పార్టీ పాదయాత్ర పెట్టుకుంటూ వస్తే నల్గొండలో 5 రోజులు ఉండు పార్టీ. మేము 5 రోజులు మేము మెయింటైన్ చేస్తాం. మా వెంకటరెడ్డి సార్ బొమ్మ పెట్టుకొని చేస్తాం. ఆ రోజు కొంతమంది మాకు ఎగెనిస్ట్ పార్టీ చేస్తారని చెప్పి మేము ఓపెన్ ఛాలెంజ్ ఎన్జీ కాలేజ్ ట్రాక్టర్ సెంటర్ మీటింగ్లో చెప్పినాం. మేము పార్టీకి నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని చెప్తున్నాం. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడైన వాళ్ళు కూడా గతంలో పార్టీ క్యాంటీన్ చేసిన మేము ఇప్పుడు మేము ఒప్పుకోమని చెప్తున్నాం. మేము వేరే ఉద్దేశం కాదు. వేరే ఇల్లు ఉంటాడు, టవల్ పోయి అల్లు వేసుకుంటాడు, మళ్ళీ వచ్చి ఆయన వెనకలు నిలబడతా అంటే మేము ఒప్పుకోం. మా వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ నీకు ఒక నిబద్ధత కలిగి ఎవరు దూరం పెట్టాలో, ఎవరి దగ్గర తీయాలో ఆయన వాళ్ళ విజ్ఞత కోల్పెడుతున్నాం. కానీ మేము మాత్రం కార్యక్రమాలు మాత్రం వదిలిపెట్టేది. పార్టీ కార్యక్రమం ఏ పిలిపిస్తే మేము పార్టీ చేస్తాం, పిలుపు మేరకు చేస్తాం.
కాంగ్రెస్ పార్టీలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రీతం నాయకులు కొమ్మటిరెడ్డి వెంకయ్య గారు మన నల్లగొండ నియోజకవర్గంలో ఏదైతే బీసీకి 42%ని మనం పోదామనుకున్న ఎలక్షన్లకు కోర్టు అడ్డంకి ద్వారా జరుగుతుందో మేము 50% వరకు పోగొలుతున్నాం. ఒక నిర్ణయం చేసింది మా మంత్రి గారిని, మా కొమ్మటిరెడ్డి వెంకయ్య సార్ ఒక నిన్న చెప్పింది, మాకు ఇన్స్ట్రక్షన్ చేయబడి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మనం 42 కాదు మనం ఇచ్చేది 50% ఇచ్చేదానికి మనం సిద్ధంగా ఉన్నాము, మీరు క్యాపబుల్ ఉన్న వాళ్ళని పెట్టండి, గెలిపించుకునే బాధ్యత మనదే, నాదే అని చెప్పడం జరిగింది మంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని వర్గాలు సార్ మొత్తం? ఒకటే వర్గం. రేవంత్ రెడ్డి వర్గం అంటే రేవంత్ రెడ్డి వర్గం అనేది అంటే మీరు దాన్ని వర్గం అనే కాకుండా రైట్ ఓకే చెప్దాం. రేవంత్ రెడ్డి వర్గం అంటే ఏంటంటే రేవంత్ అన్నది ఎమ్మడి తిరిగితే ఆల వర్గం అంటాం మనం, కోమటిరెడ్డి వెంకట ఎమ్మడి తిరిగితే కోమటిరెడ్డి వర్గం అంటాం. నా ఉద్దేశం అట్లా అంటుంది తప్ప వర్గాల గురించి కాదు చెప్పేది. ఎవరెమ్మడి తిరిగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వర్గం ఉంటారు, నా వర్గం ఉన్నారు ఇక్కడ. రేవంత్ అన్న ఏమంటే ఆ రోజు వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ వర్గం అంటున్నాను నేను, కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒకటే. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పోతున్నాం, ఖార్గే గారి నాయకత్వంలో, ఇక్కడ మహేష్ అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను చెప్పే దాంట్లో మీకు వేరే విధంగా అర్థం అనిపిస్తుంది. వర్గాలు కావది అంటే ఎవరెమ్మడి తిరిగితే వాళ్ళ బ్యాచ్ టైం వచ్చినప్పుడు కాలం నిర్ణయిస్తుంది ఏదైనా, అప్పటిదాకా వెయిట్ చేయాలని మీ సిద్ధంగా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.